ముందుగా ఒక గిన్నెలోకి శనగపిండి అలాగే బియ్యపిండి తీసుకోవాలి. బియ్యపిండి కొద్దిగా వేసాను ఎందుకంటే క్రిస్పీగా రావడానికి. తర్వాత కొంచెం కొద్దిగా ఉప్పు వేసుకొని సోడా పొడి వేసుకొని వేసేసుకోవడమే. పిండిని ఇలా వాటర్ వేసి కొద్దిగా బాగా కలపాలి ఉండలు లేకుండా. టెక్స్చర్ చూసేయండి, ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి బజ్జీలు. చూడండి, బాండీలో నూనె వేసుకొని నూనె కొద్దిగా వేడయ్యేంత వరకు చూసి తర్వాత మిర్చి బజ్జీ వేసేసుకున్నాం. చూడండి, నూనె కాగింది, వేడైంది, వేస్తున్నాం ఒక్కొక్కటి. ఫస్ట్ ఇలా వేసి తర్వాత కట్ మిర్చి ఎలా చేసుకుంటారో చూద్దాం. ఇలా వేసుకున్న వాటిని కట్ చేసుకొని మళ్ళీ వేస్తే అవే కట్ మిర్చి అన్నమాట. తర్వాత చూపిస్తాను ప్రాసెస్. చూసారు కదా, ఇందాక కట్ చేసినవి, ఇందాక ఫుల్ నిన్నాం కదా, దాన్ని కట్ చేసి మళ్ళీ ఇప్పుడు నూనెలో వేసామన్నమాట. ఇంకా బయటికి తీస్తే అవే కట్ మిర్చి అయిపోతాయి. దాంట్లో కొద్దిగా మసాలా వేసుకొని, గరం మసాలా వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడే వచ్చానండి ఇంటికి. ఇప్పుడు మా ఆవిడ ఏం చేసిందో చూద్దామని చెప్పి వెతుకుతూ ఉన్నా. ఏం చేసిందంటారు? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇది మధ్యాహ్నం చేసిన పప్పట. ఓహ్, ఈ బజ్జీలు బాగున్నాయి. కట్ బజ్జీ చాలా బాగున్నాయండి. ఇవి చూడడానికి చాలా బాగున్నాయి, క్రిస్పీగా ఉంటాయి. అనుకున్నట్టే క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇది చేసుకొని తినండి, ట్రై చేయండి. ఎప్పుడు రెగ్యులర్గా నార్మల్గా తినే బజ్జీలు కాకుండా ఇలా మధ్యలో కట్ చేసుకొని ముక్కలు కట్ చేసి మళ్ళీ రెండోసారి వేయిస్తే ఎంతో క్రిస్పీగా వచ్చాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.